నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, ఇప్పుడు మనము ఏదైనా పని చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటాం, బట్ చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అంటే ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు బ్రేకప్ ఏదో అయింది, వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు, ఏదో కష్టం వచ్చింది, దాని నుండి బయటపడడానికి కొన్ని పనులు పెట్టుకుంటాం మనం, కానీ దాని మీద మనం మనసు పెట్టలేం. దానికి తోడు చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. అయినా కూడా మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, మనం ఆ బాధ నుంచి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చేస్తే బెటర్? సో బేసికల్గా ఇది ఒక విషియస్ సైకిల్ మా. దీనికి ఒక చిన్నగా యాజ్ ఏ డైట్ ఎక్స్పర్ట్గా కానీ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తిగా, జనరల్గా మీరు వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, డైట్ భలే అద్భుతంగా చేస్తారు. మీకు ఎక్సర్సైజ్ చేయడానికి బయటికి వెళ్ళారో ఏదో కుదరలా, ఆ రోజు డైట్ కూడా పోయిద్ది. మీరు ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసినా అట్లీస్ట్ మంచిది. ఇది చేస్తేనే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, సో ఫుడ్ కంట్రోల్ ఉండదు, ఇవాళ ఏం ఎక్సర్సైజ్ చేద్దాంలే అనుకుంటారు. ఇవాళ ఎక్సర్సైజ్ చేశాను అంటే డైట్ చేయలేకపోతున్నాను అని ఎక్సర్సైజ్ చేయరు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు అని డైట్ చేయరు. ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డిస్ట్రాక్షన్. ఆల్రెడీ కష్టం ఉంది, వర్క్ చేస్తే బెనిఫిట్ అవుతారు, నువ్వు అది కూడా కష్టం కొని తెచ్చుకుంటున్నావు. వర్క్ స్పేస్లో నువ్వు ఇది క్యారీ చేయకూడదు. అందుకే మీకు సైకాలజీ ప్రకారం కానీ ప్రొఫెషనల్లీ వెన్ వి స్పీక్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. యునో వెన్ ఎవర్ యూ విల్ గెట్, అదే కదా మేడం అని మీరు అడిగితే, దట్స్ హౌ ఆర్ వి ఆర్ హియర్. ఎమోషన్స్ని కంట్రోల్. డూ యూ థింక్ ఇట్స్ నార్మల్ లైక్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఈరోజు నేను మాట్లాడగలగడం అంటే, డూ యూ థింక్ ఫస్ట్ 3-4 వీడియోస్ వర్ వెరీ టఫ్ ఫర్ మీ. మై హార్ట్ వాజ్ బ్రేకింగ్, ఏకింగ్, ఐ కాంట్ టెల్. బట్ దట్ వాజ్ టేకింగ్ మీ ఒక 1 వీక్లో నాకు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అర్థమైంది. అంటే టోటల్ బ్లాంక్, ఐ వాజ్ నాట్ ఈటింగ్, ఐ వాజ్ నాట్, అంటే అసలు అంటే లేవ్వకుండా ఉన్నాను ఇంట్లో. మా అమ్మ నాన్న వాళ్ళ బాధ అంటే మా పిల్ల మాకు ఇంపార్టెంటే కదా అని. ఆ ఒక్క ఎడ్జ్లో ఐ రియలైజ్డ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు ఇంకొక పాప ఉంది, నన్ను ప్రేమ చేసే వ్యూవర్స్ ఉన్నారు, 100,000 మెసేజెస్. హౌ కెన్ ఐ నెగ్లెక్ట్? నేను కోల్పోయింది ప్రపంచంలో ఉన్నదంతా నా చెంత ఉన్నా నాకు సరిపోదు, నాకు స్వాంతన లభించదు, నేను హ్యాపీగా ఉండలేను. కానీ వేరే వాళ్ళని హ్యాపీ చేసి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసి, నాకు ఒక కెరియర్ కూడా కాబట్టి, ఇది నాకు కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, నేను బెటర్ అవుతానా లేదా, బెటర్ పర్సన్గా అవుతాను. ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఒక మనిషికి ఫైట్ తెలియదు, ఒక మనిషి వచ్చి నీ మీద గుద్దుతున్నప్పుడు నువ్వు బ్యాక్ ఫైట్ చేస్తావా చేయవా? నాకు ఫైట్ చేయరాదు మేడం అని ఇట్లా కూర్చుంటావా? దొంగ వచ్చి గుంజుకెళ్తుంటే గుంజుకుండవు కదా. యూ విల్ ట్రై యువర్ బెస్ట్. అట్లీస్ట్ నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు రియాక్ట్ కాకుండా, నీకు ఇష్టమున్న వాళ్ళనో నీ పిల్లనో ఏమో చేస్తే, ఒక దుర్గా మాత, ఒక ఎవ్వరు కానీ జంట కానీ లేడీ కానీ ఎలా తయారవుతారు కాళికా మాత లాగా, ఆ పర్సన్ బయటకు రావాలి. ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చి నేను ఇబ్బంది పెట్టక్కర్లా. ఎక్స్టర్నల్ సమస్య, ఎక్స్టర్నల్గా నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుంటే ఫైట్ బ్యాక్. సంథింగ్ హావీ చేసుకుంటుంది నా మీద, లైక్ లెట్ మీ ఫైట్ బ్యాక్. ఇమాజిన్ దట్ నిన్ను ఎవరో మీద పడి టై చేస్తున్నారు, నీ చేతులను, నీ కాళ్ళని, నీ నోరుని. జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఫైటింగ్ బ్యాక్, యు ఆర్ సఫకేటింగ్. అదే అవుతున్నావు కదా నువ్వు. అంటే నువ్వు సఫర్ అవుతున్నావు, డిసప్పాయింట్ అవుతున్నావు, డిస్ట్రాక్షన్ అవుతున్నావు, నీ పని జరగట్లా. సో యూ హ్యావ్ టు సంబడి, నీ ప్రెషియస్ థింగ్ని ఎవరో కాపాడట్లేదు వాళ్ళు. జస్ట్ ఫైట్ బ్యాక్ అండ్ గో డు యువర్ వర్క్. నువ్వు ఎప్పుడైతే వర్క్లో పడతావో ఈ పెయిన్ తగ్గుద్ది. నువ్వు పెయిన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే యూనివర్స్కి ఏం తెలుస్తుంది అంటే, విజువలైజేషన్ కానీ మేనిఫెస్టేషన్ ఎందుకు పాపులర్ అయిందంటే, నువ్వు ఏమి మాట్లాడుతూ ఉన్నావో అది కావాలి అనుకుంటుంది. అందుకనే మీకు సీక్రెట్ బుక్లో, రొండా బైర్నీ బుక్లో, ఐ డోంట్ వాంట్ అని చెప్పకు అని చెప్తారు. నీకేం వాంటో చెప్పు. ఐ చూస్ టు బీ హ్యాపీ, ఐ చూస్ టు, నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్, ఐ డోంట్ వాంట్ హ్యాపీ సాడ్నెస్, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దిస్.
అని చెప్పొద్దు. నెగిటివ్ అసలు తీయకూడదు. నెగిటివ్ అనే పదానికి పెద్ద మీనింగ్ తెలియదు యూనివర్స్ కి. యూనివర్స్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ విల్ యూ వాంట్. మనకి షారుఖ్ ఖాన్ మూవీలో కూడా చెప్తారు కదా, आप शिद्दत से कुछ चाहे सारी कायनात मिलके आपको उसको सच करने में लगी रहती है. అంటే ఫుల్ యూనివర్స్ ఏకమవుతుంది. ఈరోజు నేను ప్రతి దానికి కోఆర్డినేట్ చేసేది ఏంటంటే, ఈరోజు నేను ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రిందట నేను ఎలా ఫైట్ చేస్తూ స్ట్రగుల్ అంటే స్ట్రాంగ్ అవుతూ వచ్చానో 10 మందికి నా వాయిస్ ఇస్తే బాగుండు అనుకున్నా. వాయిస్ అనుకున్నా. నెవర్ ఐ థాట్ ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను నేను డీపీ కూడా పెట్టలేను నా లైఫ్లో అని. బట్ నా ఇంటర్నల్ అర్జ్, నా కోరిక యూనివర్స్కి వెళ్ళి ఈరోజు నేను మీ ముందున్నాను. మళ్ళీ పెద్ద దెబ్బ పడింది నా లైఫ్లో. మళ్ళా వ్యూవర్స్ ప్రేమ ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఐ కాంట్ ఈవెన్ అలవ్డ్ టు గో బ్యాక్. మరి గో బ్యాక్ అవ్వకుండా అలవ్డ్ కాదు, అన్ని కుట్రలు జరుగుతున్నాయి. మరి దేవుడు కుట్రనా, దుష్టుల కుట్రనా, నెగిటివిటీ కుట్రనా నాకు తెలీదు. జరుగుతుంది నన్ను కిందకి గుంజడానికి, నన్ను దెబ్బ కొట్టడానికి. నా రాతనా, భగవంతుడి లీలనా, ఇంకా ఏమో హయ్యర్ పర్పస్ ఉందంట నాకు. ఏదో తెలియదబ్బా, ఉంది, కొడుతున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ బ్యాక్. మై డియర్ ఫ్రెండ్స్, ఫైట్ బ్యాక్ ఫర్ ద బెటర్మెంట్. ఫైట్ బ్యాక్ ఫర్ యువర్ పీస్. ఫైట్ బ్యాక్ వాట్ యూ కెన్ డూ బెస్ట్ టు యువర్ సెల్ఫ్ ఆర్ టు ది సొసైటీ ఆర్ టు యువర్ ఓన్ పీపుల్. నిన్ను నమ్ముకొని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా పెద్ద కూతురుంది, మా అమ్మ నాన్న ఉన్నారు, నా వ్యూవర్స్ ఉన్నారు, మీరు ఎంత ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ బ్యాక్ ఇన్ హోమ్. నాకు ఇంటికే వచ్చినట్టు అనిపించింది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ఎక్వైర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు లైఫ్లో సాధించాల్సింది ఓన్లీ మంచితనం, ఓన్లీ మనుషుల్ని మాత్రమే. మేడం మీరు ఇంత మంచిగా ఇంత నన్ను చూసి నా చుట్టాలందరూ ఏడ్చారు, చాలా బాధపడ్డారు. అయ్యో ఏంటే మాకు ఇంత కష్టం, నీకు నువ్వు ఎన్ని ఏళ్ల నుంచి కష్టపడి ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చావంటే మళ్ళీ కొట్టాడు దేవుడు. ఐ ప్లేడ్ మై బెస్ట్. ఇంకా పెద్ద ప్రాబ్లం ఇస్తా అంటున్నాడు. ఆయన ఎవరితో ఫైట్ చేయను కనిపించడే అడుగుదామంటే మరి ఆయన లీలల ముందు మనం చూద్దాం ఎంత దూరం తీసుకెళ్తాడో. ఫైట్ బ్యాక్, బట్ డూ యువర్ బెస్ట్ టిల్ యూ డై. ఇట్స్ మై ఫార్ములా. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను అందరికి కూడా అదే చెప్తాను. అస్సలు ఆగిపోండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. డిస్ట్రాక్ట్ అయ్యామా, ఆ డిస్ట్రాక్షన్ విన్ అయిపోలా. యూ షుడ్ నాట్ అలవ్ దట్ నెగిటివ్ ఎమోషన్ టు టేక్ ఓవర్ ఆన్ యూ. నీ గోల్ ఏంటి, నీ పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటి, నీ పని ఏంటి. ఫస్ట్ వర్క్ మోడ్లోకి వెళ్ళండి, ప్రపంచాన్ని జయించగలుగుతారు. వర్క్ మోడ్ నన్ను బయటపడేస్తుంది ఏంటి అని నాకంటే ఎక్కువ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిన్ను కాపాడేది రెండు, వర్కౌట్, వర్క్. ఎందుకంటే ఆ రెండే రజతమైన పెళ్ళికి ఒక పేరు అనేది అది సంపాదించడానికి ఈ రెండే నాంది. నన్ను ఒక నిలబెట్టాయి. నా ఒక మెయిన్ పర్సనాలిటీయే ఇది. నా పని, నా ఫిజికల్ ఫిట్నెస్, నా హెల్దీ డైట్, ఇదే నన్ను నిలబెట్టాయి. ఈరోజు నేను వాటిని కోల్పోతే నాకంటూ అస్తిత్వం లేదు. పని చెయ్యకుండా నేనుంటే నాకంటూ అస్తిత్వం లేదు. నేను అస్తిత్వం కోల్పోతే నన్ను నమ్ముకున్న వాళ్లను నట్టేటం ఉంచినట్టు. నా వీడియో చూస్తే స్వాంతన లభిస్తుంది అని ఒక మనిషి పెట్టినప్పుడు నేను వాళ్ళని నట్టేట్టో, నన్ను దేవుడు ముంచాడు నా కూతుర్ని తీసుకెళ్ళి. నేను ఇప్పుడు ఆ స్టేజ్లో నేను ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టలేను. నన్ను నమ్ముకుని నా కూతురు ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు. సో కాబట్టికే ఫైండ్ అవుట్ దట్ పర్పస్, వై యూ వాంట్ టు డూ దట్. ఎవరో చేశారని నమ్ముకున్న వాళ్ళని వదిలేలేము కదా. దట్స్ హౌ ఫైండ్ అవుట్. ఫైట్ బ్యాక్. ఓన్లీ థింక్ ఇస్ జస్ట్ ఫైట్ బ్యాక్. కొందరు చెప్తారు, కొందరు చేసి చెప్తారు. మీరు ఇప్పుడు చేస్తూ చెప్తున్నారు, అందరికీ అదే ట్రైన్ చేస్తున్నారు. ఇది చాలా గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. అండ్ మీ పెయిన్ని దిగమింగుకొని కూడా మా అందరికీ, మీరు ఇందాక అన్నారు ఎక్కడ అనుష ఎందుకు నీకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది నీలో, అది మీరు ఎంత బాధలో ఉండి కూడా నన్ను గమనించి అది చూసి చెప్పారు. ఈరోజు మళ్ళీ మీరు రాగానే మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అంటే నాలాగా ఎన్ని వేల మంది ఉన్నారో. సో అందరి కోసం మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.